ఇంకా చాలు మంగా. ఎండాకాలం వడలకు తినకూడదు తెలుసా? ఎందుకు? వడదెబ్బ తగులుతుంది. తినకపోతే దిష్టి దెబ్బ తగులుతుంది. అబ్బా మంగా చాలు. అయ్ బాబోయ్, చూడు నువ్వు అసలేవి పామ్ ఆయిల్ తో చేస్తున్నావు, కడుపులో స్టక్ అయిపోతున్నాయి. కానీ ఫెనైల్ తో చేయనా క్లీన్ అయిపోతుంది. కామెడీయా? ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. హూ ఆర్ యు? ఆనంద్, అమెరికా ఆనంద్ ఫ్రమ్ అమెరికా. సారీ, ఇది అమెరికా కాదు, ఇండియా. ఇండియానే, కానీ నేను అమెరికా నుంచి వచ్చాను. అయితే ఇది మీ ఇల్లు కాదు. అది కూడా తెలుసు, కానీ నాకు ఈ ఇంట్లో పని ఉంది. అయ్యో వద్దండి, ఇప్పుడే పనావిడ చేసి వెళ్ళిపోయింది. నేను వచ్చింది ఆ పని చేయడానికి కాదు, మీకోసం. అరే మా కోసమా? అంటే మిమ్మల్ని అమెరికా నుంచి ట్రంప్ గారు పంపించారా? ట్రంప్ గారి బామ్మది బంపు గారు పంపించారు. మీ ఇంట్లో బాంబు పెట్టరమని ఈ బ్యాగ్ ఇచ్చి పంపించారు. మరి లేకపోతే ఏంటండి? మీ వెటకరాలు ఆపి ముందు నేను చెప్పేది వినండి. సరే చెప్పండి. ఇది దశరథ రామయ్య గారి ఇల్లే కదా? కాదు. కాదంటారంటండి, ఇది ఆయన ఇల్లే. కాదంటున్నాం కదండి. ఇది మోతీ నగరే కదా? అవును. హౌస్ నెంబర్ 1-177-1 కదా? అవును. అయితే నేను కరెక్ట్ అడ్రస్ కే వచ్చాను. మీరు దశరథ రామయ్య గారి అబ్బాయిలు? కాదు కాదు కాదు. ఏమయ్యా, ఒకసారి చెప్తే అర్థం కదా? చెప్తున్నా కదా, మేమిద్దరం ఇక్కడికి ఎంజాయ్ చేద్దామని వచ్చాం. నాకు తలకనొప్పి తెప్పించద్దు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. హలో, నేనండి ఆనందుని మాట్లాడుతున్నాను. అదేనండి, దశరథ రామయ్య గారి ఇంటికి వచ్చాను. వీళ్ళేమో ఇల్లు అతనిది కాదంటున్నారు, మీరేమో దశరథ రామయ్య గారు అబ్బాయిలు ఉంటారు, దశరథ రామయ్య గారి కోట్ల విలువ చేసే ప్రాపర్టీని వాళ్ళ అబ్బాయిలకు అప్పగించండి అన్నారు. తీరా ఇక్కడికి వస్తే మేము వాళ్ళ అబ్బాయిలం కాదు అంటున్నారండి. ఇతనండి ప్రాపర్టీ కోట్ల రూపాయలు అంటున్నాడు. ఉంటానండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా పేరు ఆనంద్ అండి. ఓహో. ఇంతకు ముందు దశరథ రామయ్య అనేవారు ఒకరు ఉండేవారు. అతనికి 2 అబ్బాయిలు ఉన్నారు. ఓహో. అతనేమో చిన్నప్పుడే అమెరికా వచ్చి బాగా సంపాదించారు. ఆయన ఈ మధ్య కాలం చేశారు. అయ్యో. సో అతని కోట్ల రూపాయల ప్రాపర్టీని వాళ్ళ అబ్బాయిలకు అప్పగిద్దామంటే వీళ్ళు ఆయన అబ్బాయిలం కాదంటున్నారండి. కోట్ల రూపాయల ప్రాపర్టీట మేమే వాళ్ళ అబ్బాయిల అని చెప్పామనుకో, ఆ కోట్ల ప్రాపర్టీ మన సొంతం అయిపోతుందిగా. భలేవారండి మీరు. ఆ దశరథ రామయ్య గారు ఎవరో కాదు, మా సొంత నాన్నగారు. అవునా? మరి ఇందాక ఇంట్లో అడిగితే ఆయన కాదన్నాడే. వాడు మా తమ్ముడండి. పాపం వాడెప్పుడు మా నాన్నగారి గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచనలు ఆగిపోయి ఇలా పిచ్చి వాడైపోయాడు. అయ్యో పాపం. నేను దశరథ రామయ్య గారి పెద్ద కొడుకుని. నా పేరు విశ్వమోహన్. అదేంటి, మరి డాక్యుమెంట్ లో వేరే పేరుందే? అంటే నాన్న అమెరికా వెళ్ళిపోయాక ఆ పేరుకి ఈ పేరు తగిలించుకున్నాలండి. ఇక మా తమ్ముడి పేరు రాంబాబు. అయితే మీ నాన్నగారి కోట్ల రూపాయల ప్రాపర్టీ మీకే వస్తుంది. మరి ప్రాపర్టీ అయినా డబ్బు బంగారం కూడా బాగానే సంపాదించుంటాలే మా నాన్న. లేదండి, నాకు తెలిసి మాత్రం ప్రాపర్టీ మాత్రమే. సరే రండి, మా తమ్ముడిని పరిచయం చేస్తాను రండి. ఇందాకనే కదండి మాట్లాడాను. అప్పుడు వేరు ఇప్పుడు వేరండి. మీకు ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడు మా వాణ్ణి ఒరే తమ్ముడు అన్నానే అనుకోండి, రే ఎవరా నీకు తమ్ముడు, నువ్వు మా ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అని అంటాడు. చూడండి. ఓహో, అంతలా పిచ్చి ముదిరిందా? అవును, పదండి చూపిస్తా. ఆ ప్రాపర్టీ ఎలాగైనా మన పేరు మీద రాయించుకోవాలి. రండి ఆనంద్ గారు రండి. కూర్చోటి జరగవే. ఒరే తమ్ముడు. తమ్ముడు. తమ్ముడా? ఆడేవాడు నువ్వే రాంబాబు. ఎవడయ్యా ఎవడయ్యా తమ్ముడు? నేను నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఆ విషయం మర్చిపోయావా? మతుందా లేదా? నేను చెప్పినట్టే చేశారు కదా. అవును, పిచ్చి బాగా ముదిరిపోయింది. మోహన్ గారు ఈయనెందుకు తీసుకొచ్చారు? మోహన్ గారేంటమ్మా, సొంత భావన కదా, ముద్దుగా బావగారు అని పిలవచ్చుగా. మీరు నాకు బావేంటండి? రాంబాబు నాకు తమ్ముడైనప్పుడు నేను మీకు భావనే కదా అయ్యేది. ఏంటండి కన్ఫ్యూజన్? ఎవరైనా మా నాన్న దశరథ రామయ్య గారి ఆస్తులు అమెరికాలో ఉన్నాయి కదా, అవి వాళ్ళ అబ్బాయిలుగా మాకివ్వటానికి అమెరికా నుంచి వచ్చాడు ఆయన. ఒరే తమ్ముడు, మన నాన్న దశరథ రామయ్య గారి ఆస్తులు ఇవ్వటానికి వచ్చాడు ఆయన. అర్థం ఉంది. రుద్రం ఆపండి. మోహన్ గారు
మా మావయ్య పేరు దశరథ రామయ్య కాదు, సోమయాజులు. మరే ఆయనకు ఆస్తి పాస్తులు ఏమీ లేవు. యా ఏంటో మీరు మీ ఫ్యామిలీ అంతా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. నేనే రాంగ్ అడ్రస్ కి వచ్చి ఉంటాను. వస్తాను. ఆ, ఆనంద్ గారు వెళ్ళకండి. మా నాన్న ఆత్మ క్షోభిస్తుంది. మీరు కరెక్ట్ అడ్రస్ కే వచ్చారు. కాకపోతే మా వాళ్ళే మా నాన్న గురించి ఆలోచించి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అంటే చెట్టుకు చెదలు పట్టినట్టు వీళ్ళ బ్రెయిన్స్ కూడా కరెంటు చీమలు పట్టాయి. 2 నిమిషాలు టైం ఇవ్వండి, దులుపు తీసుకొచ్చేస్తా. ఈ లోపు మీరు కూర్చోండి. నువ్వు రారా? అది కాదు, ఇంకేం మాట్లాడుకో. రండి మీరు కూడా రండి. రే పిల్లలు రండి. ఏంటండి మీకేమైనా మతిపోయిందా? మా ఆయన్ని పట్టుకుని దశరథ రామయ్య కొడుకు అంటారేంటి? అర్థమయ్యేటట్టు చెప్తాను తల్లి. మీరు ఎప్పుడు డెవలప్ అవుతారో ఏంటో. అంటే ఇంకా అర్థం కాలేదా? ఈ ఇంట్లో ఒకప్పుడు దశరథ రామయ్య అనే ఆయన ఉండేవాట. ఆయనకి 2 కొడుకులు ఉండేవాట. ఆయన ఎప్పుడో వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికా వెళ్ళిపోయాట. బాగా ఆస్తిపాస్తులున్నాయట. ఆ ఆస్తిపాస్తులు ఈ దేశంలో ఉన్న వాళ్ళ పిల్లలకు అప్పగించడానికి అమెరికా నుంచి ఆయన్ని పంపించాట. సో అందువల్ల కాబట్టి ఇంక అర్థమైంది. ఆ దశరథ రామయ్య గారి అబ్బాయిలు మనమే కదా. ఎగ్జాక్ట్లీ. నేను పెద్ద కొడుకుని, నువ్వు చిన్న కొడుకువి. ఇప్పుడు ఎలాగైనా ఆ ఆస్తులు మన పేరు మీద రావాలి. అది ప్లాన్. ఈ డీల్ మేము టేక్ ఓవర్ చేస్తున్నాం. మీ ఆడోళ్ళు ఎవరో అనవసరంగా నోరు జారకండి. అవును మంగ, ఆ ఆస్తులు మన పేరు మీదకి వచ్చేంత వరకు ఆడికి అనుమానం రాకూడదు. పిల్లలు మీరు కూడా విన్నారు కదా, మేము దేనికి రెడీ అన్నా మీరు సై అనాలి. రేయ్, అది. అక్కడ చెప్పారుగా మాకు అవకాశం రాలే కానీ కుమ్మేమో. అవును రే, ఇప్పుడు మనందరం వరసలు కలుపుకొని మాట్లాడుకుందాం. ఏంటి అర్థం కాలేదా? అంటే ఎవరికి ఎవరు ఎలా ఏమవుతారో అనేది చెప్పక్కర్లేదు. బావగారు బాగున్నారా? ఆ? తమ్ముడు అన్నయ్య మరదలపై పాత్రలో ప్రవేశించేసింది. మరి మన ట్రైనింగ్ అలాంటిది. అబ్బో. సరే, ఇక మన ప్లాన్ అమలు చేద్దాం పదండి. ఏం డిసైడ్ అయ్యారు? ఆ దశరథ రామయ్య గారే మా నాన్నగారిని వీళ్ళకి బాగా గుర్తొచ్చేసింది కదా తమ్ముడు? అవునండి, ఈ నాటకంలో దశరథ రామయ్య గారు మా నాన్నగారు, ఈయన మా పెద్దన్నయ్య, నేను 2వ వాణ్ణి. అంతేగా? నాటకం ఏంటి? నాటకం అంటే దేవుడు ఆడిస్తున్న నాటకంలో మనమంతా పాత్రధారులమే కదా. అలాగే మా నాన్నగారి జీవిత నాటకంలో మేం కొడుకులం కదా అంటున్నాడు. అంతేగా తమ్ముడు? అవునన్నయ్య, కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య. ఏమండి, మీరేవేవో చెప్పి ఆనంద్ గారిని కన్ఫ్యూజ్ చేయకండి. లేకపోతే ఆయన నిజంగానే మనం దశరథ రామయ్య గారి ఫ్యామిలీ కాదేమో అనుకుంటారు. అవును, అప్పుడు మన మామయ్య గారి ప్రాపర్టీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఏమండి, మా మామయ్య గారు రాలేదా అండి? ఆయన ఈ మధ్యనే కాలం చేశారమ్మా. మామయ్య గారు, మీరు అప్పుడే చచ్చిపోయారా మామయ్య గారు? ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తారనుకున్నారు మామయ్య గారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారా మామయ్య గారు? అయ్యో మామయ్య గారు, అప్పుడే I miss you. I miss you. I miss you to tell me, Nana. తమ్ముడు Nana. తమ్ముడు చాలు తమ్ముడు, బాధపడుతూ. ఇదిగో నువ్వు బాధపడి ఏడ్చిన, డైలాగులో ఏడ్చిన పోయి నాన్న తిరిగి వస్తాడు. ఇంకా చాలు. అవును, ఆస్తి వస్తుంది కానీ మనిషి తిరిగి రాడు కదా. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నిజంగా మీరు దశరథ రామయ్య గారి ఫ్యామిలీనే. ఆయన కోసం ఫ్యామిలీ అంతా ప్రాణించేలా ఉన్నారు. ప్రాణం కూడా ఆడిని ఇంప్రెస్ చేసేసా జాలు మనకి పర్ఫార్మెన్స్ ఇంటికి మన దారిలోకి వచ్చాడా? నాన్న నాన్న తాతయ్య చనిపోయాడు కదా, ఇక నేను కూడా బతుకను ఎక్కడిది కొట్టుకొని చచ్చిపోతే ఎలాగా? నేను కొట్టుకొని చచ్చిపోతా. అవును, ఆయన ప్రాణమే నా ప్రాణం. ఆయన లేకపోతే నేను బ్రతకను. తాతయ్య, అయ్యో తాతయ్య. పిల్లలు ఊరుకోండి, అంత మాట్లాడకండి. ఆయన చచ్చినా మీ గుండెల్లోనే ఉన్నాడు. మా గుండెల్లో ఉన్నారని మీ గుండెలు కొట్టుకుంటారేంటి? మీ గుండెల్లోనే ఉన్నాడు. ఊరి వీళ్ళ ఓవర్ యాక్షన్ మమ్మల్ని మించిపోయేలా ఉన్నారు. నటించడం అంటే జీవించేస్తున్నారు. ఆయన ప్రాపర్టీ కోట్లలో ఉంటుంది. అది మీ పేరున ట్రాన్స్ఫర్ చేస్తాను. ముందు మీ నాన్నగారి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను, చూడండి. ఇదిగో చూడండి. ఇదిగో అమెరికాలో తెల్ల భవనం మీ నాన్నగారిదే.
తర్వాత ఇది రీఫిల్ టవర్ మీ నాన్నగారిదే. తర్వాత ఢిల్లీలో 10 జనపదలో ఉన్న ఈ పెద్ద బిల్డింగ్ కూడా మీ నాన్నగారిదే. ఇవన్నీ గవర్నమెంట్ ఆస్తులు అనుకుంటాను. షాంపిల్ కి కొన్ని చూపించానమ్మా. మీ మామగారి ఆస్తులు ఈ రేంజ్ లో ఉంటాయన్నమాట. ఇవన్నీ కొన్ని కోట్ల విలువ ఉంటాయన్నమాట. నాకేంటో ఎవరం తేడాగా ఉంది. అదేం లేదు, ఆయన గవర్నమెంట్ కి లీజ్ కి ఇచ్చుంటాడు. ఈ ప్రాపర్టీని చాలా ఈజీగా మీ పేర్ల మీదకి మార్చవచ్చును. కాకపోతే లీగల్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అందుకు చాలా తక్కువ 2 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. 2 లక్షలా? అంతేనా? మా పెద్దనే చూసుకుంటాడు. అన్నయ్య? ఈ రాంబాబు ఏంటి నా మీద దోషిస్తున్నాడు? అయినా కోర్టు వచ్చేటప్పుడు లక్షలు ఇస్తే పోయేదే ఉంది. అవును, ఆ 2 లక్షలు నేను పే చేస్తాను. రాంబాబు ఒకసారి లేరా? మంగ ఒకసారి రా. చూసారా ఆయన మనల్ని ఎలా నమ్మేశాడు? మరి మనం చేసింది మామూలు యాక్షన్. ఎప్పుడు చేసేదేగా. అదే వర్కౌట్ అయింది. ఎలా వర్కౌట్ అయింది? అంతా నా వల్ల. ఎలా అండి? ఎలా ఎలా ఏంటి? గెలుపు గుర్రం ఎవరు? ఈ గెస్ట్ హౌస్ కి మనం రాబట్టే కదా అంత ప్రాపర్టీ మన సొంతం కాబోతుంది. అందుకే ఈ విశ్వమోహన్ తోడుంటే అదృష్టం మీ వెంట ఉన్నట్టే. పదండి. ఇదిగో, ఆస్తి మన చేతికొచ్చేదాకా ఈ ఓవర్ యాక్షన్ ఓవర్ కాకుండా చూసుకోండి. పదండి. అదేంటి ఆనంద్ గారు, మీరు ఇక్కడికి వచ్చారు ఆ పొట్టని ఊరుకుంటూ? నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఏమైంది సార్? మీరు ప్రేమను చూపించారు, ఏడ్చారు, కానీ ఇంట్లో మీ నాన్నగారి ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఫోటోనా? ఫోటో ఎందుకు లేదు? ఉంది. ఎలా తమ్ముడు? ఉంది కదా ఇంట్లో. ఓ ఇంట్లో ఉంది కదా. ఉంది. ఓహో అదే నేను ఇందాక వస్తున్నప్పుడు చూశాను. చూసారా? ఎవరు చూసారు? ఏ ఫోటో చూశారు? పదండి చూపిస్తాను. రండి. ఇతనే కదా మీ నాన్న? ఈయన ఎస్వి రంగారావు గారు కదా. మన మావయ్య అంటాడేంటి? సార్ మీరు పాత సినిమాలు బాగా చూస్తారా? కొత్త సినిమాలే చూడను, ఇక పాత సినిమాలేం చూస్తాను. అయితే మీకు పాత సినిమా యాక్ట్రెస్ ఎవరు తెలీదా? అవును, అస్సలు తెలీదు. అయితే ఈయన మా మావయ్య గారు. చూసారా మీ మామయ్యను చూడకుండానే ఎలా కనిపెట్టేశాను? వెర్రి మహమా, నువ్వు కనిపెట్టింది ఎస్వి రంగారావు గారిని. అదేంటి, తండ్రి ఫోటో సింగిల్ గా ఉంది, తల్లి ఫోటో కూడా ఉండాలి కదా. తండ్రిని అడగండి. నువ్వు మరీ చిలిపి. పోయిన వాళ్ళు ఏం చెప్తారు? మనమే చెప్పాలి. అంటేనండి ఇక్కడే ఎక్కడో. అన్నయ్య ఎక్కడుంది? ఏంటి ట్విస్ట్ ఇచ్చాడు? ఇప్పటికిప్పుడు తల్లి ఫోటో ఎక్కడి నుంచి తేవాలి? బావగారు ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళి ఫోటో తీసుకురండి. వెళ్ళండి. ఫోటో తండ్రి ఫోటో అంటే ఏదో మేనేజ్ చేసాం. ఇప్పుడు తల్లి ఫోటో అంటే ఎక్కడి నుంచి చావాలి? రారా సార్, పొద్దు నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారా? ఫోటో స్టూడియోకి వెళ్ళాను సార్. ఓహో, పెళ్లి చూపుల ఫోటో దిగుదామనా? సార్, ఆ మధ్య లేడీ గెటప్ వేసుకుని రాంబాబుని పెళ్లి చేసుకున్నాను కదా, అందరూ ఆ గెటప్ బాగుంది అంటే ఫోటో ఫ్రేమ్ కట్టించుకుందామని వెళ్ళాను. చూడండి ఎంత బాగుందో. అమ్మ దొరికింది. ఏ అమ్మా? నీ అమ్మ. నా అమ్మ? మా అమ్మలేరా? నాన్న దగ్గరికి వెళ్దాం పద. ఏ నాన్న? నువ్వు లోపలికి పద, చెప్తాను. ఇదిగోండి సార్ మా అమ్మగారి ఫోటో. ఇదేంటి, ఇది వాచ్మెన్ ఫోటో కదా? అది అమ్మగారి ఫోటో ఏంటండి? నాది కదా. ఇంతకీ వీడెవరు? వాడు మా చెంతమ్ముడు. అంటే ఫోటో కింద పడి పగిలిపోయిందనమాట. వాడు ఫోటోని తీసుకుని స్టూడియోకి వెళ్ళాడు అనమాట. అక్కడ ఫ్రేమ్ కట్టించుకుని తీసుకొచ్చాడు అనమాట. అంతే అనమాట. ఓహో అవునా? మరి నా ఫోటో అంటాడేంటి? అంటే అమ్మ చనిపోయింది కదా, అప్పటి నుంచి వాడు ఆ విషయం తట్టుకోలేక అమ్మే నేనే అమ్మ అంటూ ఉంటాడు. ఏంటో నాకంతా అయమయంగా ఉంది. తమ్ముడు నిన్నేరా తమ్ముడు. ఇట్రా, ఒక్క నిమిషం నాతోరా. ఏంటి సార్ ఇదంతా? విను. అర్థమైంది సార్. తమ్ముడు పాపం మీ అమ్మగారు చిన్నప్పుడే కాలం చేశారనుకుంటా. అవునండి, మేమందరం పుట్టక ముందే పోయారు.
అవునండి, ఆవిడ పోయినప్పటి నుంచి డైలీ మా కల్లోకి వస్తూనే ఉన్నారు. డైలీ సీరియల్ లాగా. కానీ తల్లి పోలికలన్నీ మీకు కాకుండా మీ పెద్ద తమ్ముని కాకుండా మీ చిన్న తమ్మునికి వచ్చాయంటి? నాకు రావడం ఏంట్రా దరిద్రుడా, ఆ ఫోటో నాదే కదా. చూడ ముచ్చటైన జంట. చూసారా, ఆ అయ్యగారి కంటే అమ్మగారు ముద్దుగా ఉన్నారు. ఆ కళ్ళు గాని, ఆ ముక్కు గాని, ఆ పెదవులు గాని, ఏమందాం ఏమందాం. కాకపోతే నాకు డౌటా ఏంటది? మీరిద్దరూ పుట్టిన తర్వాత కదా మీ నాన్నగారు అమెరికా వెళ్ళారు. మరి మధ్యలో ఈ పోలికలతో వీడెలా పుట్టాడు? అంటే అమెరికా వెళ్ళింది మా నాన్నండి, మా అమ్మ ఇక్కడే ఉందిగా. అంటే ఆన్లైన్ లో టచ్ లో ఉండేవాళ్ళు రోజు. ఓహో, సరే ఏదో ఒకటి కానీ మీ అమ్మగారి ఫోటో కూడా బొట్టు పెట్టి దండేయండి. మరిది గారు, నిన్నే చెప్తున్నారు కదా, అత్తయ్య గారి ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయండి. అర్థమైంది. ఆహా, ఈ కుటుంబానికి అమ్మా నాన్నలంటే ఎంత గౌరవం, ఎంత గౌరవం. మీరంతా ఇలా నివాళులర్పించడం చూస్తుంటే నా జన్మ ధన్యమైపోయింది. లోపలేమో మా కుటుంబాన్ని చూసి జన్మ ధన్యమైందన్నారు, మళ్ళీ బయటకు వచ్చి మీటింగ్ ఏంటండి? ఈ రోజు డేట్ ఎంత? మే 10వ తారీఖు. ఈ రోజు ఒక మహానుభావుడి పుట్టినరోజు తెలుసా? అంటే మీ పుట్టినరోజు అనమాట. ఆపండి, ఆపండి, ఆపండి. నా పుట్టినరోజు కాదయ్యా, మీ నాన్నగారిది, దశరథ రామయ్య గారి పుట్టినరోజు. అంటే మరి మధ్యాహ్నం కదా ఆయన పుట్టింది, అందుకే మధ్యాహ్నం తర్వాత సెలబ్రేషన్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. ఇంతకీ పుట్టినరోజుని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఏముందండి, ప్రతి సంవత్సరం మా మావయ్య గారి పుట్టినరోజున మా ఆయన, మా బావగారు, మా మరిది గారు రక్తదానం చేస్తారు. అవునండి, 2 బకెట్లు, అదే 2 బాటిల్స్ ఇస్తారు. ఆహా, సూపర్ సూపర్. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి పదండి. పదండి. చూసారా ఆనంద్ గారు, తండ్రి కోసం ముగ్గురు అన్నదమ్ములు ఏకమై ఎలా రక్తదానం చేస్తున్నారో. ఏంటి ఇచ్చేది? మమ్మల్ని అడ్డంగా బుక్ చేశారు కదే. అవునమ్మా, మీ భర్తలు మీ మరిది నిజంగా చాలా గ్రేటు. ఆనంద్ గారు, నిజంగా బ్లడ్ ఇవ్వడం అంటే మా ఆయనకి చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించిందా? మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. మా ఆడోళ్ళు మా అమ్మ నాన్నకి హారతి ఇస్తారు. హారతి కదా, ఇస్తాం. అలాగే ఇద్దాం. హారతి అంటే మామూలుగా పల్లెల్లో పెట్టించే హారతి కాదండి, డైరెక్ట్ గా కర్పూరం చేతిలో పెట్టుకుని వెలిగించి హారతి ఇస్తారు మా ఆడోళ్ళు. ఏంటి, అరచేతిలో కర్పూరం పెట్టుకుని హారతి ఇవ్వాలా? అవునంగా, పొద్దున చెప్పారు కదా, ప్లేట్ లో కాదు, నువ్వు రాజీ వదిన అరచేతులతో హారతిస్తారని. అంతేకాదురా బాబు, ఎవరెక్కువసేపు చేతిలో కర్పూరం వెలిగిస్తారని ఒకళ్ళకొకళ్ళు పోటీ పెట్టుకున్నారు కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రోగ్రామ్ మొదలు పెట్టమనండి. ఆహా ఆహా, చూసారా ఆనంద్ గారు, ఈ ఇంటి కోడళ్ళకి అత్తమావాలంటే ఎంత గౌరవం. దశరథ రామయ్య గారి ఫ్యామిలీ మీరే అని నాకు నమ్మకం కలిగింది. ఇక అందరూ సంతకాలు చేయండి. ఓకే ఓకే ఓకే, కోట్ల రూపాయల ప్రాపర్టీ మీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాకపోతే రిజిస్ట్రేషన్ కోసం నేను అడిగిన డబ్బు. ఎరా పెద్దవా, నేను అల్లటప్ప విధానం అనుకున్నా, దశరథ రామయ్య గారి పెద్ద కొడుకుండ్రా, ఆ మాత్రం తెలీదా? టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో అని ముందే చెక్ రాసి జేబులో పెట్టుకున్నాను, తీసుకోండి. ఓకే, మీ పేర్ల మీద డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాను. ఇదిగోండి మోహన్ గారు, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. వెరీ గుడ్ వెరీ గుడ్, వస్తాను. రాంబాబు అన్నయ్య, ఆయన లేటుగా మామూలుగా మాట్లాడచ్చు. చెప్పండి మోహన్ గారు. అతను వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది కదా,
అరగంటలోపు వచ్చేస్తాడంటావా? అంటే ఇప్పుడు సార్ ఆయన ఎవరో మీకు ఈ కవర్ ఇమ్మన్నారు సార్. అరగంట అన్నాడు, 15 నిమిషాలలోపు పంపించేసాడే. మొత్తం ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసేసి ఉంటాడు. ఆ, మోహన్ గారు ముందే చెప్పేస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ గొడవలు వద్దండి. ఆ ఢిల్లీ హౌస్ మాత్రం మాది. ఆ. అబ్బబ్బబ్బా, ఆ వైట్ హౌస్ మాత్రం మాది. ఆ టవర్ మాత్రం నాదే. టవర్ 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 అయ్యో, సరే ఇస్తానులే, ఆగు. ఏమండి, మన వైట్ హౌస్ ఏంటండి జోకర్ బొమ్మలా ఉంది. ఈ ఫిల్ టవర్ ఏంటండి ఈ తప్పుల టవర్ లో అయిపోయింది. తర్వాత చూడండి. గుండె కలుక్కుమంటోంది మంగ. ఏంటిది? ఆడెవడో మనల్ని పూర్తిగా మోసం చేశాడు మంగ. మిమ్మల్ని కాదయ్యా, మమ్మల్ని పూర్తిగా ముంచాడు. 2 లక్షల బ్యారెల్ చెక్కు రాసి మరీ ఇచ్చారు. అంటే కోట్లు వస్తాయి కదా అని రాసిచ్చానే. కోట్లు కాదు, మిమ్మల్ని అసలు చేసే పనులన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఒకలా ఉన్నారు? మమ్మల్ని వాడు మోసం చేసి వెళ్ళాడండి. వాడి పేరు ఆనంద్ అని చెప్పాడా? దశరథ రామయ్య కొడుకులు మీరేనా అని అడిగారా? అవును. ఆస్తులు మీ పేరు ట్రాన్స్ఫర్ చేస్తాను, 2 లక్షలు కావాలి అని అడిగారా? ఎగ్జాక్ట్లీ. మీకెలా తెలుసు? వాడు మీ దగ్గర కాదు, ఈ గెస్ట్ హౌస్ లోకి వచ్చిన వాళ్ళందరినీ బురుడే కొట్టించి ఇలాగే డబ్బు లాగిస్తుంటాడు. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదండి. మీరు వాడిని కనిపెట్టే బ్రిలియన్స్ అనుకున్నాను, కానీ ఇలా బుక్ అయిపోతారు అనుకోలేదు. నేను మరీ మీరు అనుకున్నంత కాదండి, కొంత బ్రిలియంటే. అందుకే ఆడిని చూడగానే డౌట్ వచ్చి పంపించేశాను. ఇదిగో ఈయనే మళ్ళీ తీసుకొచ్చి నాటకం ఆడదాం, మనకు ఆస్తులు వస్తాయని చెప్పాడు. బాటిల్ బ్లడ్ పోయిందండి. మేము హారతిచ్చి మా చేతులు కాల్చుకున్నాం. అక్క, మనం మోసపోయింది వాడి చేతుల్లో కాదు. అర్థమైంది, మన మహామేధావైన నా మొగుడు చేతిలో కదా. నమ్మండి. అయ్యో చచ్చా చచ్చా, ఆపండి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? దురాశ దుఃఖమునకు చేటు అని తెలుసుకోండి. జరిగిపోయిందిరా నాయన. ఏమైందిరా? ఏం చెప్పమంటారు సార్, నా జీవితం నాశనం అయిపోయింది. మరేమనుకున్నావు గండర్ అంటే? అవునరా, ఆ మేసంతో నువ్వు నువ్వులాగే ఉన్నావుగా. కదా, కానీ అమ్మాయిగా మారిపోయాను సార్. అంటే సగం ఆడ సగం మగాలాగానా? అదే మీలాగా.